హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మనం ఏదైతే భయపడుతున్నామో అదే మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉందన్నమాట. సో ఎగ్జామ్స్ అన్నీ సాఫీగా నడుస్తున్నాయి. మీ టైం బ్యాడ్ ఏంటంటే మిగతా యూనివర్సిటీస్ అన్నీ కూడా జేఎన్టీకే, జేఎన్టీఏ, జేఎన్టీజీబీ ఎగ్జామ్స్ అన్నిటినీ బీటెక్ వాళ్ళకు కంప్లీట్ చేసుకొని రిజల్ట్స్ కూడా 1 by 1 రిలీజ్ చేస్తా ఉన్నాయి. కానీ మీకు ఇప్పుడు జేఎన్టీయూ హెచ్ వచ్చేసరికి ఇంతవరకు ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ కాలే. ఇక 21, 22 జూన్లో స్టార్ట్ అవుతాయి, దాంతో మొదలవుతాయి. మరి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తారా ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు అనమాట. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే కరోనా కేసెస్ దేశం మొత్తం పెరుగుతున్నాయి. కేంద్రం వాళ్ళు కూడా దీని గురించి కాషన్ పాస్ చేశారు. అయితే నిన్నటి వరకు ఆంధ్రాలోనే ఉన్నాయి కదా అనుకున్నాం. తెలంగాణలో కూడా మొదటి కేసు నమోదయ్యింది. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ కేంద్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే క్వారంటైన్కి వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చెప్పేది ఏంటంటే హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది అంటున్నారు. అయితే కొత్త వేరియంట్ అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ జరుగుతున్నాయి. ఎప్పుడు జరిగేది ఎండాకాలంలోనే వస్తున్నాయి. అయితే ఈ పెరుగుకుంటూ పోయినాయి అనుకో, మరి ఎగ్జామ్స్ ఏం చేస్తారు? ఏముంది, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయటం ఉండకపోవచ్చు, కానీ బాగా సివియారిటీ పెరిగినా సరే మాస్కులు పెట్టుకోనైనా మీరు వెళ్ళాల్సిందే. జ్వరం వస్తే ఇంట్లో పడుకోవటం, ఇక ఇంతే. ఇదే పందాలో పోతుంది. ఎందుకంటే మనలో కూడా ఒక భాగం అయిపోయిందని చెప్పేసి మనం భావించడమే అని చెప్పేసి అందరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చింది డేంజర్ కాదు అంటున్నారు, కానీ ఇది బిగ్ డేంజరే అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ 2 చనిపోయారు ఇండియా మొత్తం మీద కూడా. అయితే మహారాష్ట్ర, కేరళలో ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా వస్తున్నాయి. తెలంగాణలో ఫస్ట్ కేసు నమోదైనట్టయితే నిన్న బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. ఇక మరి జూన్లో ఎగ్జామ్స్ కాబట్టి జూన్ మంత్కి వచ్చేసరికి సివియారిటీ పెరిగి కేసులు బీభత్సంగా పెరిగిపోయినాయి అనుకోండి, మరి అప్పుడు పోస్ట్పోన్ చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే పోస్ట్పోన్ అయితే చేయరండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఆ డేంజర్లో కూడా అలాగే వెళ్ళి మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు తీసుకెళ్ళి రాయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేసి చదువుకోండి. మీరు ప్రికాషన్స్ తీసుకోండి. మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ తీసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇలాంటివి కూడా చేస్తే మీకే మంచిది. ఓకేనా? ఏదైనా బిగ్ డేంజర్ ఫర్ యూ ఆల్.